తన సోదరుడి మరణ వార్త తెలుసుకున్న హిరణ్యకశిపుడు తనకు ఏ దేవదానవ మానవుల చేతిలో కానీ, మృగాల చేతిలో కానీ, ఇంట్లో కానీ, బయట కానీ, పగలు కానీ, రాత్రి కానీ, నీటిలో కానీ, గాలిలో కానీ, అగ్నిలో కానీ, ఏ శస్త్రాస్త్రముల చేతిలో కానీ మరణం రాకూడదని బ్రహ్మచేత వరం పొందుతాడు. దీనితో తనను తానుగా అమరుడిగా భావించి అహంకారంతో హిరణ్యకశిపుడు తనను మాత్రమే దేవునిగా పూజించాలని, అందుకు ఒప్పుకొని వాళ్ళని చంపేయమని ఆదేశిస్తాడు. హిరణ్యకశిపుని ఆదేశాన్ని తన కుమారుడైన ప్రహ్లాదుడు ఒప్పుకోకుండా, మీరు దేవుడు కాదని సర్వజగత్ రక్షకుడు సర్వంతర్యామి అయిన ఆ శ్రీ మహావిష్ణువే తనకు దైవమని కరాఖండిగా చెప్తాడు. అందుకు కోపగించిన హిరణ్యకశిపుడు ప్రహ్లాదుని చంపమని ఆదేశించగా అతని భటులు పలుమార్లు ప్రయత్నిస్తారు. చివరగా తన మాట వినని ప్రహ్లాదుని, నీ దేవదేవుడు సర్వంతర్యామి కదా, ఈ స్తంభంలో ఉన్నాడా అని అడగగా ఆ శ్రీహరి ఎందుకు వెతికిన అందరిని వెళ్ళని సమాధానం ఇస్తాడు. అయితే ఈ స్తంభం నుండి రమ్మని చెప్తాడు. హిరణ్యకశిపుడు స్తంభమును గదితో మోదగా బ్రహ్మాండం పెంకులు బద్దలైనట్లు పలు దిక్కుల నిప్పులు చెదరగా శ్రీ మహావిష్ణువు శ్రీ నరసింహ అవతారంతో సాయంత్రం వేళ ఆ స్తంభం నుండి ఉద్భవించి అతి ఆగ్రహంతో ఆ బ్రహ్మవరం వ్యర్థం కాకుండా హిరణ్యకశిపుని ఇంట గుమ్మం వద్ద తన ఒడిలో పెట్టి తన వాడి అయిన గొడ్లతో చీల్చి సమరిస్తాడు.